ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి ఈ వైశంపాయనుడిని జనమేజయుడు అడుగున్నాడు. ఎలా మొదలైంది ఏంటయ్యా అరణ్యపర్వం అని. ఇక ఇతను చెప్తా ఉన్నాడు, జనమేజయుడు క్షమించాలి వైశంపాయనుడు చెప్తా ఉన్నాడు. అందులో భాగంగా నరశ్రేష్ఠుటువంటి పాండవులారా, శుభాశుభులైనటువంటి వారి ఆశ్రయం పొందితే ఆ కలయిక కలిగించే గుణదోషాలను చెప్తాము వినండి అని చెప్పేసి అన్నారు. పోల యొక్క సంసర్గం చేత వస్త్రము, నీరు, తిలలు, భూమి పూల వాసనను పొందుతాయి. అంటే పూల వల్ల నీరు, వస్త్రం, పువ్వులలో కలిపినటువంటి తిలలు అన్నప్పుడు నువ్వులు అనుకుంటా, భూమి, ఇవన్నీ కూడా పూల వాసన వస్తాయి పువ్వులతో కలవడం వల్ల. అలాగే ఆశ్రయ సంసర్గం వల్ల కలిగిన గుణాలు వాటి ప్రభావాన్ని చూపుతాయి. అలాగే మంచివారితో కలగలిపి ఉన్నామనుకో అన్నీ మంచిగానే ఉంటాయి అయ్యా. మూఢులతో సమాగమం నిరంతరం మోహజాలాన్ని కలిగిస్తుంది. సత్పురుషుల సమాగమం ప్రతిదినము ధర్మాన్ని కలుగు చేస్తుంది. వాడు ఎప్పుడు కూడా ఏదోటి ఆశిస్తూ ఉంటాడు అండ్ ఏదో ఒక మోహంలో ఉంటూ ఉంటాడు. జస్ట్ లైక్ ఎలా చెప్పాలి మీకు, అది చేస్తే ఎంత వచ్చింది, ఇది చేస్తే అంత వచ్చింది అనుకుంటుంటారు చూసారు. ఆశ 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 అటువంటి వాళ్ళ వల్ల అత్యాశ, లేనిపోయి మోహం తప్ప వేరేది ఏమి ఉండదు. అదే సత్పురుషులతో ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నాం, సమాగమం చేస్తున్నాం, ఫ్రెండ్షిప్ ప్రతిదినము ధర్మాన్ని కలగజేస్తుంది. ఈవెన్ మనం చదివే బుక్స్లో కూడా మంచి బుక్స్ చదవండి, మైండ్ చాలా ప్లెజెంట్గా ఉండేది. దిక్కుమూల బుక్స్ చదవండి, మైండ్ అంత వర్స్ట్గా ఉండేది. అలా అందువల్ల విద్వాంసులు, వృద్ధులు, ఉత్తమ స్వభావం గల శాంతిపరమైనటువంటి తపస్వి జనులు సత్పురుషులతో సమాగమం చేయాలి, కలిసి ఉండాలి. ఇక విద్య చేత, పుట్టుక చేత, కర్మ చేత నిర్మలులైనటువంటి వారిని సేవించాలి. వారితో కలిసి ఉండటం శాస్త్రాధ్యయనం కంటే గొప్పది. మనం పుణ్యకర్మలు చేయకపోయినా పుణ్యశీలునైన సత్పురుషులతో కలిసి ఉండటం వల్ల మనం కూడా పుణ్యం పొందుతాం. పాపాత్మలను సేవించడం వల్ల మనం కూడా పాపాన్ని పొందుతాం. ఇక దుర్మార్గుల దర్శనం వల్ల, స్పర్శ వల్ల, వారితో మాట్లాడటం వల్ల, వారితో కూడా ఉండటం వల్ల ధార్మికాలైన ఆచారాలు క్షీణిస్తాయి. అందువల్ల అట్టి మానవులు సిద్ధిని పొందలేరు. అంటే ఇదంతా ఏ రకంగా పాండవుల దగ్గరికి వీళ్ళంతా వెళ్ళిపోయి దుష్టుడైనటువంటి ఆ దుర్యోధన పాలించిన రాజులు మేము ఉండలేమయ్యా అని పాండవులకు మొత్తం చెప్తున్నారు. మీరు గొప్పల స్వామి, మీతో మేము ఉంటాం స్వామి అన్నట్టు. నీచులతో కలయిక వల్ల మానవుల బుద్ధి క్షీణిస్తుంది. మధ్యములతో కలియటం వల్ల బుద్ధి మంజబంగా ఉంటుంది. ఉత్తములతో కలయిక వల్ల బుద్ధి శ్రేష్టత్వాన్ని పొందుతుంది. సో సుమతి, బుద్ధిమతి, మందమతి అని చెప్పేసి మనం చిన్నప్పుడు చేపల కథ చదువుకున్నామే, లైక్ ఆ రకంగా అనుకోండి. ఓకేనా? అలా ఉత్తములతో కలవటం వల్ల మాత్రమే మనం శ్రేష్టత్వాన్ని పొందుతాం, మన బ్రెయిన్ కూడా. ఓకే. ఇక ఉత్తములు, విషయ పరాజ్ఞులు, ప్రత్యేకించి ధర్మపరులు లోకంలో ధర్మ కామార్థ సంభవాలైనటువంటి గుణాలను చెప్పారు. వేదోక్తులైన ఆ గుణాలు శిష్ట సమ్మతాలే లోకాచారాల్లో కనపడుతూ ఉంటాయి. ఆ సద్గుణాలన్నీ మొత్తంగాను విడివిడిగాను మీలో ఉన్నాయి. శ్రేయస్సును కోరుకుంటున్న మేము గుణవంతులైనటువంటి మీ మధ్యలో నివసించాలని కోరుకుంటున్నామయ్యా అన్నారు. అప్పుడు ధర్మరాజు ఏమన్నాడంటే, మేము ధన్యులు. మా పట్ల గల స్నేహ కారుణ్యాలచే బ్రాహ్మణ ప్రముఖులైనటువంటి జనులందరూ కూడా మాలో లేని గుణాలను కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మేము ధన్యులు. మీరు మా గురించి ఏదో చాలా చెప్తున్నారు, మేము అటువంటి వాళ్ళం కాదే. ఎనీవే సంతోషం, మా గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. అందువల్ల సోదరులతో కూడినటువంటి నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మా పట్ల గల స్నేహం చేత, దయచేత మీరు మరొక విధంగా చేయవద్దు. మా పితామహుడు భీష్ముడు, రాజైన ధృతరాష్ట్రుడు, విదురుడు, మా తల్లి కుంతి, సుమారుగా నా స్నేహితులందరూ హస్తినాపురంలోనే ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఏంటయ్యా ఇక్కడికి అన్నట్టుగా అంటున్నాడు. ఇంక రేమైనా కంటిన్యూ చేస్తుంది, రేపు కంటిన్యూ చేద్దాం.